హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్. నిత్య కృషివలుడు, కాలంతో పోటీపడే యువకుడిగా, సంపద సృష్టికర్తగా, అభివృద్ధి ప్రదాతగా, అలుపెరగని పోరాట యోధుడు, ఆంధ్ర రాజధాని అమరావతి రూపశిల్పిగా, ప్రజల నమ్మకం, జనం మెచ్చిన నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా పెద్ద అయిన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో నిత్యం అభివృద్ధికి చంద్రోదయం కావాలని ఆకాంక్షిస్తూ మీ తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్, ఉదయగిరి నియోజకవర్గం. ఉదయగిరిలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆయన సతీమణి కాకర్ల ప్రవీణ పాల్గొన్నారు. క్రేన్ ద్వారా గజమాలను ఉదయగిరి పట్టణంలోని ఎన్టీఆర్ కటౌట్కు ధరింపజేసి క్రేన్ సాయంతో పైకి తీసుకెళ్లిన కేక్ను కట్ చేశారు. ఉదయగిరి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, నవ్యాంధ్ర నిర్మాణానికి రూపకర్త అయిన చంద్రబాబు నాయుడు నేడు 76వ వసంతంలోకి అడుగుపెడుతున్నారని, ఆయన జీవితం ప్రతి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ, నాయకత్వం లోపం వల్ల వైసీపీకి 11 సీట్లొచ్చాయని అన్నారు. చంద్రబాబును విమర్శించే ముందు మీ గురించి మీరు తెలుసుకోవాలని అన్నారు. మేకపాటి మాట్లాడుతూ, చంద్రబాబును మాట్లాడే అర్హత రాష్ట్రంలో ఎవ్వరికీ లేదన్నారు. చంద్రబాబు గారితోనే సభాముఖంగా చెప్తా ఉన్నాం, తెలుగుదేశం మాది, తెలుగుదేశం, నేను తెలుగింటి ఆడపడుచుని. జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ గా నన్ను ఎంపిక చేసిన తర్వాత నేను ఆయనకి కృతజ్ఞతగా ఈరోజు ఆయన జన్మదినం ఇంత ఘనంగా జరిపే. నాయకత్వం అంటే ఎలా ఉండాలి? చంద్రబాబు నాయుడు గారిని చూసుకుని నేర్చుకోవాలి నాయకత్వం ఎలా ఉండాలో. అలాంటి మహానుభావుడైన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని గుర్తించి ఆదరించి, ఆయన కుటుంబంలో కూడా చూడండి పెట్టారు. నా భర్తకి నేను భోజనం తినిపిస్తుంటే ఆ దాన్ని కూడా వ్యక్తిగా కామెంట్ చేశారు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ రే అబ్బాయి, నీకు స్టేజ్ మీద చెప్తున్నా, అమ్మలేదా నీకు, చెల్లిలేదా నీకు? అవునులే, నీ ముఖ్యమంత్రి, నీ మాజీ ముఖ్యమంత్రి, మీరేం చేయలేకపోయారు. మీ మాతృమూర్తిని పంపించేశారు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు అలా లేరు. సీతమ్మ లాంటి దేవత ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పొద్దు యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా మార్పు రావాలని మిమ్మల్ని 11 సీట్లకి బల చేసింది. ఇది తెలుసుకోవాలి మీరు. సీట్లు మాత్రమే వచ్చాయి మీకు. ఏంటి కారణం? ఎక్కడుంది లోపం? మీలో ఉంది సార్, ఈ నాయకుల్లో ఉంది లోపం. మాట్లాడుతున్నారు కాబట్టి ఫస్ట్ ఇంటికి వెళ్ళండి. మీకు సమాధానం చెప్పాను, మీ అందరికీ ఈ పాటికి అర్థమై ఉంటుంది. పేరు చెప్పనక్కర్లేదు. మీరు విమర్శించే ముందు, మా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ముందు మీ గురించి మీరు తెలుసుకోండి, మీ కుటుంబం గురించి మీరు తెలుసుకోండి, మీ ఇంటి గురించి మీరు తెలుసుకోండి, తర్వాత మాట్లాడండి. మా బాబు గారు అవసరం లేదు, ప్రస్తుతం మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాట్లాడండి, ఇవ్వండి కౌంటర్ మీకు ధైర్యం అంటే. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శిస్తే ప్రతి చోట లేడీ డాన్లు వస్తారు. చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి. చాలా చోట్ల చాలా మంది లేడీ డాన్లు తయారైనారు. మా నాయకుడిని విమర్శిస్తే ఒప్పుకునేదే లేదు, ఎంతకైనా తెగిస్తాం. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక్క నిమిషం. మొన్న ఎలక్షన్స్ లో కూడా వారి బ్లెస్సింగ్స్, అలాగే ఎక్స్ ఎమ్మెల్యేలు అందరూ కూడా, మన బొల్లేని రామారావు గారు అవ్వచ్చు, విజయరామరెడ్డి గారు అవ్వచ్చు, అలాగే మన మాజీ జెడ్పీ చైర్మన్ చించుబాబు అన్న కావచ్చు, అలాగే మన ఎవరు కూడా అధైర్యపడకుండా ఎక్కడెక్కడన్నా చిన్న పొరపాట్లు ఏదన్నా జరిగినా కూడా మనం సర్దుబాటు చేసుకుని ముందుకెళ్తా ఉంటే ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ డెవలప్మెంట్ లో అందరం కూడా తలాముగా చేయాలి.
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు, డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు. అందరి కోసం ఆలోచించే నాయకుడు, ప్రజల ఆశయాలకు ప్రతిరూపంగా రాష్ట్రాభివృద్ధికి మార్గదర్శిగా నిలిచిన నాయకుడు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మరియు మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్.